హాయ్ అండి. మీరు కూడా నాలాగానే 5 మినిట్స్లో అయిపోయే చట్నీస్ గురించి వెతుకుతూ ఉంటారా? అయితే ఈ రెసిపీ మీకోసం. ఇప్పుడు టమాటో సీజన్ నడుస్తుంది కదండి, అందుకని మనం ఫస్ట్ అయితే టమాటోతోనే స్టార్ట్ చేసేద్దాం. సో టమాటోస్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ వరకు, అండ్ కొంచెం కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను. నేను 2 వాష్ చేసేసుకొని కట్ చేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని స్టవ్ పైన 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. దానిలో కొంచెం పచ్చిశనగపప్పు వేస్తున్నాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను, లైక్ నియర్లీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. అండ్ మిగిలిన అన్ని పోపు దినుసులు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. అవి కొంచెం చిట్పట్లాడేదాకా వేయించేసాను. ఇది వేగినాక నేను ఇందులో అయితే టమాటాలు యాడ్ చేసుకుంటున్నానండి. టమాటాస్ కొంచెం యాడ్ చేసేసుకొని అవి మగ్గడానికి నేను వాటిని ఒకసారి పైకి కిందకి కలిపేస్తాను. కలుపుకున్న తర్వాత నేను దీనిలో రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి, కళ్ళుప్పు. అది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పైకి కిందకి అయితే కలిపేసుకొని దీనికి మూత పెట్టుకుందాం. ఇవి మగ్గాలండి. ఒక 1 మినిట్ మూత పెట్టి ఉంచుదామండి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ దానిలో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని మళ్ళీ పైకి కిందకి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇంకా మొత్తం మగ్గేదాకా మనం క్లోజ్ చేసే పెట్టుకుందాం. చక్కగా మగ్గింది కదండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత దీనిలో అయితే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, ఆ కొత్తిమీర కూడా దీనిలో యాడ్ చేసేస్తాను. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత అది మగ్గిందండి, మంచిగా మగ్గింది. మగ్గిన తర్వాత దీనిలో కొంచెం అయితే నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో కారం యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి వేస్తే టేస్ట్ అంతగా రాదు. సో కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి అయితే నేను దాన్ని ఉంచుతాను. నేనైతే ఈ చట్నీలో తాటి బెల్లం యూస్ చేస్తానండి. ఎందుకు అంటే తాటి బెల్లంకి షుగర్ ఉన్న వాళ్ళు తిన్నా మనకేం పెద్ద ఏమీ తేడా ఉండదు. సో ఇది మరీ స్వీట్గా అయితే ఏమి ఉండదండి. సో నేను లైట్గా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తాటి బెల్లంని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తాటి బెల్లం లేకపోతే మీరు నార్మల్ బెల్లం కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అంతే అండి. అది చల్లారిన తర్వాత మనం అదంతా మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీ రెడీ అండి. మనం ఈ చట్నీ దోశల్లోకి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది.